గేట్ వే ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. గేట్ వే ఆఫ్ ఇండియా, ముంబై నగరానికి దక్షిణాన ఉన్న అపోలో బందర్ ప్రాంతంలో సముద్రపు ఒడ్డున 85 అడుగుల ఎత్తులో ఉన్న స్మారక కట్టడం. సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఇదో స్వాగత ద్వారం. బోట్ల ద్వారా ముంబై వచ్చే సందర్శకులకు ముందుగా కనిపించేది కూడా ఇదే. 1911 సంవత్సరం డిసెంబర్లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ ఐదు, క్వీన్ మేరీలు భారత్ పర్యటనకు వచ్చినందుకు గుర్తుగా అదే సంవత్సరం మార్చి 31వ తేదీన దీని నిర్మాణాన్ని ప్రారంభించి 1924 డిసెంబర్లో పూర్తి చేశారు. స్థానికంగా దొరికే రాళ్లు గ్వాలియర్ నుంచి తెప్పించిన స్కీమ్లతో గేట్ వే ఆఫ్ ఇండియాను ఆనాడు హిందూ ముస్లిం సంప్రదాయ మేళవింపుతో కళాకారులు, శిల్పులు తీర్చిదిద్దారు. అప్పట్లో దీని నిర్మాణానికి 21 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ఈ నిర్మాణం వరకు రహదారి కోసం నిధులు సరిపోక నిర్మించలేదట. అందుకే రోడ్డుకు ఒక కోణంలో ఉంటుంది ఈ కట్టడం. స్వాతంత్ర్యానంతరం బ్రిటిష్ సైన్యం భారత్ నుంచి వెనుదిరిగినప్పుడు అందులోని సోమర్ సెట్ లైట్ ఇన్ఫ్రాంటీ మొదటి దళం 1948 ఫిబ్రవరి 11న గేట్ వే ఆఫ్ ఇండియా నుంచే బయలుదేరి వెళ్ళింది.